మార్క్స్ సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. జనులు గుంపు కూడగా చూచి. తిరిగి 34వ వచనం. ఆయన చుట్టూ కూర్చున్న వారిని కలియ చూచి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మీరు చూచిన విషయాలు, మీ అంతరంగ దృష్టి భౌతికపరమైన మానవ ఉద్దేశాలకు ఎంత భిన్నమైనదో మరోసారి అధ్యయనం చేయడానికి నీ దాసుని దయచేసి మరుగుపరచండి. 1, 2, 3 తలంపులు మా ప్రియులకు ప్రయోజనకరమైనవి, నీ దాసునికి ఉపయోగకరమైన వాటిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మా రాష్ట్ర పరిస్థితులు, మా దేశ పరిస్థితులు మీ చేతులకి అప్పగించుకుంటున్నాం. సహాయపడండి. ఎంతైనా నమ్మదగిన వారు మీరు, కృపగలిగిన వారు మీరు, కార్యం చేసేవారు మీరు, విడువని వారు మీరు. మీ కృపా కాపుదలకు, దయా సంరక్షణలకు మా దేశాన్ని, దేశ ప్రజల్ని అప్పగించుకుంటున్నాం. వారికి మంచి పరిపాలకులను అనుగ్రహించండి. మేలు చేయమి అని విజ్ఞాపన చేస్తూ, పక్షపాతం లేకుండా పరిపాలించడానికి అవసరమైన జ్ఞానాన్ని పరిపాలకులకి ఇమ్మని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ, మీ సాయాన్ని కోరుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ 3వ అధ్యాయంలో ముమ్మారు ఆయన చూచిన సందర్భాలు కనపడతాయి మార్క్స్ వార్తలో. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో జనులు గుంపు కూడగా చూచి అనే మాట. జనులు గుంపు కూడగా చూచి. ప్రభువు ఆయన 7వ వచనంలో తన శిష్యులతో కూడా సముద్రం నొద్దకు వెళ్ళారని రాసింది. అక్కడికి గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయన వెంబడించింది. గలిలయ నుండి గొప్ప జనసమూహం ఆయన వెంబడించడం చూస్తాం. 1. ఆ తరువాత ఆయన చేసిన కార్యాలను గురించి విని యూదయ నుండి, యెరూషలేము నుండి, యూదయమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూర్పు సీదోను అనే పట్టణాల నుండి ఆయన వద్దకు గుంపులు గుంపులుగా వచ్చారు. ఇన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చినప్పుడు గుంపు కూడగా వారు తనకు ఇరుకు కలిగింపకుండానట్లు దేవుడు ప్రజల మధ్య ఉండడానికి ఇష్టపడేవాడు. ప్రజల అవసరతలను తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగినవాడు. కానీ గుంపు కూడడం అనేది ఆయనకు ఇరుకు కలిగించే విషయం. చాలా మార్లు దేవుడు కార్యం చేయలేకపోవడానికి కొన్ని కారణాలు మనకు కనిపిస్తాయి. ఆయన వచ్చాడని, కానీ వారి అవిశ్వాసం వల్ల అక్కడ ఏ కార్యము ఆయన చేయలేకపోయాను అని లేఖనం స్పష్టంగా రాసింది. ఆయన వారి అవిశ్వాసాన్ని చూచి ఆయన ఆశ్చర్యపడి అని కూడా రాసింది. మత్తయి సువార్తలోనే ఆయన ఆ మాటలు రాశారు. అంటే ఆయన కార్యం చేయడానికి సమర్థుడైన ఆయనకు ఇరుకు కలుగు చేసేటువంటి పరిస్థితి మన వల్ల జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన కార్యం చేయడానికి సంసిద్ధుడే, కానీ ఆయనకి మనం అవకాశం ఇస్తే కదా.
ఆయన దగ్గరికి మేలొందే వాళ్ళని వెళ్ళనిస్తే కదా, ఆయన వద్దకు వెళ్ళడానికి మనం అడ్డం కాకుండా ఉంటే కదా, స్వేచ్ఛగా ఆయన దగ్గరికి వెళ్ళే వీలుంటే కదా ఏ వ్యక్తి అయినా మేలొందడానికి అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, ఆయన నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో మోషేతో ఇలా అన్నాడు. ఆయన అన్న మాట ఒకసారి చూద్దాం, దయచేసి చూడండి. దేవుని మనస్సు ఇక్కడ అర్థమవుతుంది. 25వ అధ్యాయంలో ఆయన అన్న మాట 8వ వచనంలో ఇలా అన్నారు. ఆయన అన్న మాట ఏమిటంటే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అన్నాడు. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు అన్న తరువాత ఆ గుడారం వేశాక గుడారానికి ఒక్కొక్క గోత్రం తూర్పున, పడమర, ఉత్తర, దక్షిణాల ఉండే ఆ గుడారాలు ఎంత దూరంలో, ఆ గుడారానికి, ప్రత్యక్ష గుడారానికి ఎంత దూరం ఉండాలో కూడా దూరాన్ని ఆయన నిర్ణయించాడు. మనం ఒకటి ఆలోచించాం. ఆయన ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మన మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఆయనకి మనం ఇరుకు కలుగు చేస్తాము అనేది మనం మర్చిపోతాం. ఏ వ్యక్తి అయినా తన స్వఘనతను కోరుకునేవాడు దేవునికి ఇరుకు కలుగు చేసేవాడు. స్వకీర్తిని ఆశించేవాడు ఇరుకు కలుగు చేసేవాడు. ధనాశ గలవాడు ఇరుకు కలుగు చేసేవాడు. దేవుని కార్యం అక్కడ జరగనివ్వడు. ఖచ్చితంగా అనైక్యత అనేది ఇరుకు కలగడానికి కారణమవుతుంది. దేవుని పని జరగదు. ప్రారంభ దినాల్లో ఏమీ రాని, వాక్యం అసలు ఏమీ తెలియని పరిస్థితుల నడుమ అక్కడ ఇక్కడ విన్న కొన్ని మాటలు, అక్కడ ఇక్కడ చదివిన కొద్ది మాటలు దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇచ్చిన చిన్న వర్తమానం ఎవరెవరినో తెలియనప్పుడు నిలిచి మాట్లాడగా వాక్యం విన్నవారు ఎంత పరిశుద్ధాత్మల చేత ఒప్పించబడి పశ్చాత్తాపడిన ఆ సందర్భాలు. దినాలు గడిచే కొద్దీ జ్ఞానం పెరిగింది, వాక్యం నేర్చుకున్నాం అనుకున్నాం, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కానీ ఆనాటి పని ఈనాడు ఎందుకు జరగటం లేదు? మనం ఆయనకి మన మధ్య ఇరుకు కలుగు చేసిన వాళ్ళమయ్యాం. ఇది ఎక్కడో దుఃఖం, అంతరంగంలో ఉన్న బాధ. ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగేది అదే. ప్రారంభంలో ఉన్న ఆ ప్రేమ, ప్రారంభంలో ఉన్న ఆ ఐక్యత, ప్రారంభంలో ఉన్న త్యాగం దినాలు గడిచే కొద్దీ, ప్రారంభంలో ఉన్న దీనత్వం దినాలు గడిచే కొద్దీ గుంపు కూడినప్పుడు అవి పోతాయి. గుంపులుగా విభాగించబడినప్పుడు పోతాయి. ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఆ ప్రాంతానికి, ఎవరి ప్రాముఖ్యత వారు కోరుకునే ప్రతి సమయాన్న ఖచ్చితంగా గుంపు కూడినప్పుడు అక్కడ ఆయనకి ఇరుకు కలిగే అవకాశం ఉంది. ఇరుకు కలుగు చేస్తాం. అంతేకాదు, ఆలోచించండి. ఆయన మన మధ్య నివసిస్తాను అని చెప్పాడు. 2-3 ఉంటే చాలు, వారి మధ్యన ఉంటాను అన్నవాడు ఒకప్పుడు ఆయన ఏం చెప్పాడు? రక్తమాంసాల్లో పాలువాడైన తర్వాత అప్పటికి ఇప్పటికున్న వ్యత్యాసం ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదే నిర్గమాకాండంలో 19వ అధ్యాయంలో దయచేసి చూడండి, 12వ వచనం ఇలా రాసుంది. నీవు చుట్టూ ప్రజలకు మేర ఏర్పరిచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి,
ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధించబడును అన్నాడు. ఆయన ప్రత్యక్షమవుతాను అని చెప్పాడు. ఆయన 19:9 నేను కారుమబ్బులో నీ యొద్దకు వచ్చేదను అని చెప్పి మోషేతో చెప్పాడు. ఆయన దిగివచ్చేటువంటి ఆ సాంద్రమేఘం వచ్చే సమయాన, ఆయన దిగివచ్చే సమయాన ఆ పర్వతం చుట్టూ మేర ఏర్పరిచి, అంటే ఒక గిరి గీశారనమాట. పర్వతం చుట్టూ గీశారు. మీరు ఆవలుండండి, దగ్గరికి రావద్దు అని చెప్పారు. ఆయన సమీపించరాని తేజస్సులో నివసించేవాడు, అమరత్వం కలిగినవాడు. అలాంటివాడు, ఒక మేర ఏర్పరిచినవాడు దాన్ని తీసేసి, నేను మీ మధ్యన నివసించడానికి ఓ స్థలం నాకు సిద్ధపరచండి అన్నవాడు తానే రక్తమాంసాల్లో పాలివాడై మన మధ్య ఒక మానవునిగా ఆయన జీవిస్తూ ఆయన శిష్యులతో ఇలా అన్నాడు. గుంపును చూసి ఏమన్నాడు చూడండి. ఆయన అన్న మాట మార్కు సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. చూచి వారు తనకు ఇరుకు కలిగించకుండానట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరచవలనని ఆయన తన శిష్యులతో చెప్పాను. సముద్రం వద్దకు వచ్చాడు. చిన్న దోణి, లిటిల్ బోట్. నాకు ఓ చిన్న తలంపు. అదేమిటంటే, ప్రభు ఈ రోజుకి కార్యం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు, ఆదరించడానికి సిద్ధంగానే ఉన్నాడు, రక్షించడానికి సిద్ధంగానే ఉన్నాడు, కార్యం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఓ చిన్న దోణి సిద్ధపరచడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆలోచించండి. ఆయన ఓ వ్యక్తిని వినియోగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నా మనసు ఒకసారి షిలోహుకు వెళ్ళింది. షిలోహు పరిస్థితులన్నీ పాడైపోయాయి. దేవునికి ఇరుకయ్యాయి, ప్రజలకు ఇరుకయ్యాయి. ప్రజలు అక్కడికి రావడానికి అసహించుకున్నారు. ప్రభు మాట వినపడడం కూడా అరుదుగా అయిపోయింది, ఇరుకుగా అయిపోయిన పరిస్థితులు. ఆ పరిస్థితుల నడుమ ఆయన సమూయేలు అనే ఓ చిన్న బిడ్డని కోరుకున్నాడు. అక్కడ ఒక వ్యక్తి, ఇక్కడ ఓ చిన్న దోణి. ప్రజలకు స్పష్టంగా కనిపించడానికి, ప్రజలతో ఇరుకు కలగకుండా మాట్లాడడానికి, ప్రజలకు మేలు చేయడానికి కోరుకున్నాడు ఆయన. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆయన చూస్తున్న ఈ గుంపులన్నిటి మధ్యలో ఆయన కోసం ఓ సమూయేలు, ఓ చిన్న దోణి నువ్వైతే నిజంగా దేవుని కార్యం నేటికి జరగడానికి సిద్ధమే. ఆయన విననేరక ఉండేట్టుగా ఆయన చెవి మందంగాల, ఇవ్వనేరక ఉండేట్టుగా ఆయన చేయి కురచాకాల. కానీ మన పాపాలే ఆయనకు అడ్డమొచ్చాయి అన్నాడు. మనలోకి వచ్చిన, మన మధ్యకు వచ్చిన ఇవన్నీ ఆయనకు ఇరుకు కలుగు చేస్తున్నాయి, ఆయన్ని బాధ పెడుతున్నాయి. ఇది మనం గుర్తించవలసిన మొదటి సత్యం అనిపించింది. ఇక 2 దగ్గరికి కూడా వెళదాం. 3వ అధ్యాయంలో దయచేసి మీరు చూడండి, 34వ వచనం. తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూచి. ఇది ఈ అధ్యాయంలో 3వ సందర్భం. ఆయన సహోదరులు, ఆయన తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ ఉన్నారు. ఇంతలో ఎవరో వచ్చి అడిగారు, ఇదిగో నీ తల్లి, నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసం వెతుకుతున్నారు అని అన్నాడు. ఆయన నా తల్లి, నా సహోదరులు ఎవరు అన్నాడు. నా తల్లి, నా సహోదరులు ఎవరు అని చుట్టూ కలయి చూచి ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి,
నా తల్లి అన్నాడు. సేవలో ప్రారంభంలో చాలా బాగుంటుంది, కానీ తరువాత పరిస్థితులు క్షీణించడానికి కారణం ఏమవుతుందో నేను చెప్తాను. మనసు పెట్టి వినండి. మనం ఒక అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నప్పుడు ఒక సేవకుని కుటుంబంలోనికి మొట్టమొదటిగా వారితో చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఇదే సహవాసానికి సంబంధించిన వారు, కానీ నేను మీతో ఒక మాట చెప్తున్నాను, మీరు ఈ సహవాస కార్యకలాపాలలో ఎందులోనూ మీరు వేరు పెట్టద్దు. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా బంధు ప్రీతి అనేది దేవుని చిత్తం జరగకుండా ఉండడానికి కారణమవుతుంది. ఈ మాటలు వియ్యమందిన వారికి బాధగాను కష్టంగాను ఉంటాయి. చాలా సహవాసాలు నేను చూశాను. పెళ్ళిళ్ళు అయ్యాక వారి యొక్క బంధుత్వాన్ని బట్టి సహవాసాలు సేవకుని మీద ఆయాసం పెంచుకున్న సందర్భాలు, వారి ప్రవర్తనను బట్టి, వారి యొక్క చొరవ, వాళ్ళు ఏ రీతిగా క్షమించండి ఆధిపత్యాన్ని చెలాయించిన సందర్భాలు, ఎన్నో సహవాసాలు పాడైపోవడానికి కారణాలు. నాకు తెలిసిన ఒక సహవాసంలో ఇద్దరు ఆ సేవకునికి సంబంధించిన వారు ఉండేవారు. ఒకరు బావగారు, ఇంకొకరు మామగారు కాబోలు. వారిద్దరే. ఈయన ఏం మాట్లాడరు, వాక్యం చెప్తాను దారిని తాను ఉంటాడు. వీళ్ళిద్దరూ ఏం చెప్తే అది. వాళ్ళిద్దరూ వాడు మంచివాడు కాదు, వాడు ఇప్పుడు వాక్యం చెప్తున్నాడు, రేపు పొద్దున ఎవరైనా తీసుకుని వెళ్ళిపోతాడు కొంతమందిని, వాడిని ఇప్పుడే పంపించేయి అని అంటే సేవకుడు నిర్దాక్షిణ్యంగా పిలిచి గార్డెన్లో కూర్చోబెట్టి, అబ్బాయి ఇక నువ్వు మాతో ఉండొద్దు, వెళ్ళిపో, నువ్వు నీ దారి నువ్వు చూసుకో అని పంపించేసిన సందర్భాలు. సేవకుడు మంచోడే, కానీ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అది? వాళ్ళ బావగారు, వాళ్ళ మామగారు ఇన్ఫ్లుయెన్స్ అది. దానివల్ల బయటకు పంపేయగా ఇది ఎలా చివరికి పెరిగి ఏ స్థాయికి వెళ్ళింది అంటే, కొంతమంది సేవకులు బయటకు వెళ్ళిపోవడానికి, పంపివేయబడ్డానికి, మెడబట్టుకుని బయటకు తోసేయడానికి కారణమైంది సేవకుల్ని సహవాసం. అంటే ఆలోచించండి, ఇప్పుడు ఎక్కడ కుటుంబ ఆధిపత్యం, ఎక్కడ బంధుప్రీతి వస్తుందో అక్కడ దేవుని చిత్తం జరగడానికి అవకాశం ఉండదు. ఇది స్పష్టంగా మనం గ్రహించవలసిన సంగతి. అందుకే ఆయన తల్లి, సహోదరులు వచ్చి ఆయన పిలవండి అన్నప్పుడు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి, ఇదిగో నా తండ్రి చిత్తం నెరవేర్చేవారే అన్నాడు. దేవుని చిత్తం చొప్పున జరిగించిన వాడే అన్నాడు. దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడు అన్నప్పుడు శరీర రీతి అయిన బంధుత్వాన్ని ఆధారం చేసుకోకుండా ఉండడం కూడా దేవుని చిత్తం జరిగించటం అనే సత్యం లేఖనంలో ఉంది. దానికి నేను ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దయచేసి చూడండి. 5వ అధ్యాయం ఇలా రాశాడు 16వ వచనంలో, కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తుని శరీరరీతిగా ఎరిగిండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన అబ్రహాము కుమారుడే, నేను అబ్రహాము కుమారునే. ఇప్పుడు ఆ బంధుత్వం కాదు మాది, కానే కాదు. ఆయనెవరు? నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు ఆయన. ఆ రీతిగా నేను ఆయన చూస్తాను, కానీ కేవలం ఆయన్ని నాతో పాటు
మా అందరితో పాటు జన్మించిన ఒక వ్యక్తిగా నేను చూడలేను అని పౌలు గారు అన్నాడు. ఇంతెందుకు, ఆయన సహోదరుడని యాకోబు ఏమన్నారు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఇలా అంటాడు, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడని యాకోబు అన్నాడు. రాశాడా? యేసుక్రీస్తు సహోదరుడని యాకోబు రాయునిదేమనగా అన్నాడా? అనలా. దాసుడుగాను, దేవునికి నేను దాసుణ్ణి, ప్రభువుకి నేను దాసుణ్ణి అనే భావం. బంధుత్వానికి ఎక్కడ అవకాశం ఉంటుందో, బంధుత్వం యొక్క ఆ వాసన ఎక్కడ పొడచూపుతుందో అక్కడ దేవుని చిత్తం కంటే మనుషుల ఉద్దేశం నెరవేర్చబడే ఆస్కారం 100% ఉంది. ఇది ప్రమాదకరమైన సంగతి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. తిరిగి అదే ప్రభు సహోదరుడిని యోధా కూడా తను రాస్తూ ఏమన్నాడు నేను మీకు చదివి వినిపిస్తాను. యోధా పత్రిక 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది. 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయింది. యేసుక్రీస్తు దాసుడును అనే పదం అంటే మా బ్రదర్ కాదు, మా అన్నయ్య కాదు. నాకు స్నేహితులున్నారు, నాన్న తరపున కజిన్స్ ఉన్నారు. మేము కలిసి చదువుకున్న వాళ్ళం, స్నేహితులు లాంటి వాళ్ళం. కానీ ఒకప్పుడు మేము ఎరా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు వారు నన్ను ఎరా అని పిలవరు, నా స్నేహితులు కూడా పిలవరు. పిలవలేనయ్యా నేను ఇంకా అంటారు. కానీ వారు అయ్యా అంటారు. అవన్నీ చూస్తున్నప్పుడు ఆత్మీయత, అనురాగం ఇవన్నీ ఉన్నమాట వాస్తవమే. పిలిస్తే తప్పు కాకపోవచ్చు, కానీ వాళ్లే సంఘంలో ఆధిపత్యం వహిస్తే దేవుని చిత్తానికి ఆటంకం కదా. ఆయన కలిగి చూచి ఒక మాట అన్నాడు, ఎవరు ఈ పని చేయాలి, ఎవరు దేవుని పనిలో ఉండాలి, ఎవరు తన వెంట ఉండాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనంటే తండ్రి చిత్తం నెరవేర్చే వారికే కానీ కేవలం రక్త సంబంధాలకు కాదు అనేది ఈ చూడడం దగ్గర మనం నేర్చుకోవాలి. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, ఇరుకు కలగనివ్వకుండా బంధుత్వానికి చోటిచ్చి నీ చిత్తానికి విఘాతం కలగనివ్వకుండా అంతవరకు బ్రతికే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.